బోస్టన్ ప్రాంతంలో గోర్డన్ అనే ఒక దైవజనుడు తన సంఘంలో దేవుని వాక్యం చెప్పటానికి వేదిక దగ్గరికి వచ్చాడు. ఈయన వేదిక దగ్గరకు వచ్చేటప్పుడు ఒక పక్షుల గూడు లాంటి దానిని ఆ వేదిక మీదకి తీసుకొని వచ్చాడు. బోన్ దాన్ని వేదిక మీదకి తీసుకొని వచ్చి తన సంఘంతో ఇలా మాట్లాడాడు. నేను ఒక వీధిలో గుండా వెళుతూ ఉన్నాను. ఒక 10 సంవత్సరాల కుర్రవాడి దగ్గర ఇదిగో ఈ పక్షుల బోను నుండా చిన్న చిన్న పక్షులున్నాయి, పెద్ద పెద్ద పక్షులున్నాయి. ఆ పక్షుల్ని పట్టుకొని ఆ బోన్ పట్టుకొని వాడు ఊపుకుంటూ వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే నేను ఆ పిల్లవాడితో మాట కలిపాను, నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగాడంట. అప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడు, నేను వలేసి పట్టుకున్నాను అన్నాడు. వలేసి పట్టుకున్నాను. సరే, వాటితో ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వంటే, వాటితో నేను చాలా ఆడుకుంటాను, గమ్మత్తు క్రియలు దానితో ఆ పక్షులతో చేయించుతాను అని ఈ పిల్లవాడు సమాధానం చెప్పాడు. అప్పుడు ఈ దైవజనుడు అన్నాడు, నువ్వు చాలాసేపు ఆడుకున్న తరువాత నువ్వు అలిసిపోతావు, నిద్రపోవాలనుకుంటావు. నువ్వు నిద్రపోవాలనుకున్నప్పుడు నువ్వు ఈ వల వేసి పట్టుకున్న ఈ పక్షులను ఏం చేస్తావు అని అడిగాడు. అప్పుడు ఈ పిల్లవాడు చెప్తున్నాడు, మా ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లులు ఉన్నాయి, ఆ పిల్లుల ముందు ఈ పక్షుల్ని పడేస్తాను. ఆ పిల్లులు ఈ పక్షులను పీక్కు తింటూ ఉంటే నేను ఆనందంగా ఎగురుతూ ఉంటాను. అర్థమవుతుంది కదా? నేను ఆనందంగా ఎగురుతూ ఉంటాను అన్నాడు. అలాగా అబ్బాయి, సరే వాటిని నాకు అమ్ముతావా అన్నాడు ఈ దైవజనుడు, ఈ గోర్డన్ అనే దైవజనుడు. చచా, ఎందుకండి, పనికిరాని పక్షులు పొలాల్లో ఎగురుతూ ఉంటాయండి. అవి అందంగా కూడా ఉండవు, వికారంగా ఉంటాయి. ఆ పక్షుల మీద కూడా చూడండి, కొన్ని ఇప్పటికే నేను వేసాను, కొన్ని ఘాట్లు కూడా ఉంటాయి వాటి మీద, అవి వికారంగా ఉంటాయండి అని ఆ పిల్లవాడు మాట్లాడుతూ ఉన్నాడు. సరేనబ్బాయి, పర్వాలేదు, వాటిని నేను కొంటాను, నువ్వు నాకు ఎంతకి ఇస్తావు అంటే, ఆ అబ్బాయి కొంచెం సేపు ఆలోచన చేసి అన్నాడంట, $2 ఇస్తే మన కరెన్సీలో 170 రూపాయలు సుమారుగా. సరే, $2 ఇస్తే నేను వాటిని మీకు అమ్మేస్తాను అన్నాడు. ఈ దైవజనుడు ఆ పిల్లాడికి ఆ డబ్బులు ఇచ్చేశాడు. అతను ఆ పక్షులను పట్టే ఆ బోన్ని తీసుకొచ్చి ఊరి వెలుపలికి తీసుకెళ్లి ఒక ప్రాంతానికి ఆ నెట్ ఓపెన్ చేసి ఆ పక్షులన్నీ ఎగిరిపోవటానికి అవకాశం ఇచ్చాడు, వాటికి స్వేచ్ఛ కలగచేశాడు. ప్రియులారా, ఈ సన్నివేశం చెప్పిన తరువాత అప్పుడైనా వాక్యంలోనికి వెళ్ళటం మొదలు పెట్టాడు. ఏదేను తోటలో ఇదే జరిగింది. అపవాది ఏం చేశాడంటే, తన కుయుక్తి అనే వలను వేసి మానవులను పట్టుకున్నాడు. మానవ జాతిని అంతటినీ కూడా ఆ ఏదేను తోటలో వాడు చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు మానవులందరూ కూడా వాడి వలలో ఉన్నారు. యేసు ప్రభు వారు అపవాదితో సంభాషణ మొదలు పెట్టాడు. మానవ జాతి యావత్తు ఇప్పుడు నీ ఆధీనంలో ఉన్నది కదా, నీ వశములో ఉన్నది కదా, వాళ్ళతో నీవు ఏం చేయబోతున్నావు అని యేసు ప్రభు వారు అపవాదిని అడిగాడు.
అడిగితే అపవాది చెప్తూ ఉన్నాడు, వారి జీవితాలతో నేను ఆడుకోబోతూ ఉన్నాను, వారి జీవితాలను పీల్చి పిప్పి చేయబోతూ ఉన్నాను. ఒకడిని త్రాగుడులో పెట్టి పిప్పి చేస్తా, వాడిని వాడి కుటుంబాన్ని. ఒకరిని వ్యభిచారంలో పెట్టి పిండి వేస్తా, ఒకరిని హంతకులుగా మార్చి వాళ్ళను వాళ్ళు కొట్టుకునేటట్లుగా చేస్తా, హంతకులుగా తయారు చేస్తా. కొంతమంది నోటి నిండా బూతులు, గొడవలు, తగాదాలు, వారు నోరు తెరిస్తే ఇక పోట్లాటలు, గొడవలు పెట్టుకునేటట్లుగా నోరంతా పాపంతో, దోషంతో నింపుతా. ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోయేటట్లుగా చేస్తా. సరే, వాళ్ళను బాగా రెచ్చగొడతానంటున్నావు, నువ్వు కూడా వారితో ఆడుకున్న తరువాత నువ్వు వాళ్ళను ఏం చేస్తావు అంటే, సాతానుడు అన్నాడంట, చాలా మంచి ప్రశ్న వేశావు. వాళ్ళని నేను వదిలిపెట్టను, వాళ్ళను ఆడుకున్నంత కాలం ఆడుకుంటా, నా ఇష్టానుసారంగా వారి జీవితాలతో ఆడుకున్న తర్వాత వారిని ఏదో ఒక విధంగా వారంతట వారిని ప్రేరేపించి వారు చనిపోయేటట్లుగైనా చేస్తా, నేనే చంపుతాను, వారిని రకరకాలుగా చంపుతా. ఎందుకో తెలుసా, వీళ్ళు పనికి మాలిన వాళ్ళు, ఈ మానవులు పనికి మాలిన వాళ్ళు. ఎందుకంటే అన్ని కూడా నువ్వు వాళ్ళకి ఏర్పాటు చేశావు. ఏదేను తోటలో అధికారం ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, తెలివిచ్చావు, ప్రేమతో నింపావు, మానవుడికి సర్వాధికారం ఇచ్చావు, నీ మహిమతో కప్పావు. ఇన్ని చేస్తేనే నిన్ను వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చారు వీళ్ళు. వీళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు, కాబట్టి నేను వాళ్ళను చంపివేస్తాను అన్నాడు. సరే, యేసు ప్రభు అన్నాడంట, వాళ్లను నీ వశంలో నుంచి విడిచిపెట్టు, నీకెంత కావాలన్నా నేను ఇస్తా. అప్పుడు సాతాను అన్నాడంట, ఆలోచన చేసే మాట్లాడుతున్నారా మీరు, లేకపోతే నాతో ఏదన్నా జోక్ చేస్తున్నారా, తమాషాగా మాట్లాడుతున్నారా? అసలు విషయం ఏంటో తెలుసా? వాళ్ళను గనక నేను నీకు అమ్మిన, వాళ్ళు నీ చేతుల్లో వాళ్ళని నేను పెట్టిన, నిన్నేం చేస్తారో తెలుసా? నీ మాటను ధిక్కరిస్తారు, నీ మాటను త్రోసివేస్తారు, నిన్ను అసహ్యించుకుంటారు, నీ ముఖం మీద ఉమ్మి వేస్తారు, నీకు వ్యతిరేకముగా కేకలు వేస్తారు. ఇలాంటి మానవులను నువ్వు కోరుకునేది? ఇప్పుడే నేను వాళ్ళ గురించి ఏం చెప్పానో నీకు తెలుసు కదా, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు అని నేను నీకు చెప్పాను కదా, ఇంకా నీకు అర్థం కావటం లేదా అని సాతానుడు యేసు ప్రభు వారితో అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, అవన్నీ నీకు అనవసరం, వారిని నువ్వు ఎంతకిస్తావో చెప్పు, నీకేం కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు సైతాన్ అన్నాడంట, అయితే నువ్వు పట్టు వదలటం లేదు, నువ్వు సీరియస్ గానే మాట్లాడుతున్నావు, తమాషా కాదు నువ్వు మాట్లాడేది. అయితే నాకు కావాల్సింది ఏందో తెలుసా? నీ కన్నీళ్ళంతా నాకు కావాలి, నీ రక్తమంతా నాకు కావాలి అన్నాడంట. నీ కన్నీళ్ళంతా కావాలి, నీ రక్తమంతా నాకు కావాలి. ప్రియులరా, దీని నుంచి మనకేమర్థమవుతుందంటే, సాతానుడికి మానవుడి మీద అధికారం కలిగి ఉన్నాడు. ప్రియులరా, అయితే ఈ అధికారము నుండి మనలను విడిపించాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నారు. కానీ మన పరిస్థితి ఏమైపోయిందంటే,
మానవుడు ఏమైపోయాడంటే, ఎంత బలహీనమైపోయాడంటే, మీకు ఒక సన్నివేశం చెప్తా. యుద్ధం బాగా జరుగుతూ ఉన్న సమయంలో ఒక సైనికుడు తన సైనిక అధికారికి ఒక వర్తమానం పంపించాడు. ఏం పంపించాడు? నేను మన శత్రు సైన్యానికి చెందిన ఒక యుద్ధ ఖైదీని నేను పట్టుకున్నాను అన్నాడంట. అంటే అప్పుడు ఆ కమాండర్ అన్నాడంట, అయితే ఆ యుద్ధ ఖైదీని పట్టుకురా నా దగ్గరికి అన్నాడంట. పట్టుకురా అంటే అప్పుడు ఇతను అన్నాడంట, నేను తీసుకురావటానికి అతడు నాతో రావటం లేదు అన్నాడంట. అప్పుడు ఆ కమాండర్ అన్నాడంట, అట్లయితే నువ్వు వచ్చి అతన్ని వదిలిపెట్టి అన్నాడంట. అతను నన్ను రానివ్వటం లేదు అన్నాడంట. ప్రియులారా, అర్థమైందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ సిపాయి ఏమని ఫోన్ చేశాడు? నాకు ఒక యుద్ధ ఖైదీ దొరికాడు, వాడిని పట్టుకున్నాను, ఇప్పుడు వాడు మన శత్రువు, పట్టుకున్నాను, తీసుకొస్తున్నా, ఏం చేయమంటారంటే కమాండర్ అన్నాడు, నా దగ్గరికి తీసుకురా అన్నాడు. వాడు రానంటున్నాడండి అన్నాడు. సరే, వాడు రానంటున్నాడు కదా, నువ్వు వచ్చేయి అన్నాడు. నువ్వు వచ్చేయి అంటే ఇతనేమంటున్నాడు? నన్ను కూడా రానివ్వటం లేదండి. మీకు అర్థమైందా దీని భావం ఏంటో? ప్రియులరా, మానవుడు అనుకున్నాడు, నేను పాపాన్ని పట్టేశాను, పాపాన్ని జయించాను, ఇక పాపం నా చేతిలో ఉంది, వీడిని పట్టి నేను యేసయ్య దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పిన యేసయ్య, ఇంక పాపం నేను ఇక దాని కింద బానిసగా ఉండను, నేను ఈ పాపాన్ని జయించాను, ఇక ఈ పాపం అంటే నాకు విరక్తి కలిగింది, వాడిని నేను ఇక ఎప్పుడు, మనం అంటాం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ దురలవాటు వదిలేస్తానండి అంటారు కొంతమంది. ప్రియులరా, కమాండర్కి చెప్తారు, యేసు ప్రభు వారికి చెప్తారు, సరే తీసుకురా, అది తీసుకొచ్చి నా పాదాల దగ్గర పడేయి అంటే అప్పుడు ఏం చెబుతున్నావు? అయ్యా, నన్ను రానివ్వటం లేదు. అంటే పాపం మనలను విడిచిపెట్టడం లేదు. మన నాయకుడేమో మనలను గొప్ప జయశాలురుగా చేయాలని కోరుకుంటూ ఉంటే ఆయన ఏం చేశాడు? చెరగా పట్టుకొని వెళ్ళి అన్ని ప్రదేశాలలో మనం జయ జీవితం జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటే మనమేమో మన పాప జీవితాన్ని ఆయనకు లోబరచలేకపోతూ ఉన్నాం. ప్రియులరా, నువ్వురా అని మన నాయకుడు మనల్ని రాత్రి పిలుస్తున్నాడు, నువ్వు బయలుదేరిరా, అసలు సరే దాన్ని వదిలి, అది నీకు ఆ పాపాన్ని వదిలి, నువ్వు దాన్ని నా పాదాల దగ్గరికి తేనవసరంలా, నేను తర్వాత నీకు జయమిస్తా, ముందు నువ్వురా అంటే మనమేమంటున్నామంటే నాలో నివసిస్తూ ఉన్న పాప స్వభావం నన్ను రానివ్వటం లేదు ప్రభువా. మనం దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నాం. ఈ రాత్రి నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుని దగ్గరకు, మన నాయకుడు, మన రక్షణకు నాయకుడైన దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళగలుగుతున్నావా? నిన్ను పట్టి వెనుకకు లాగుతున్న ఆ శత్రు సైనికుడు ఎవరైనా ఇంకా నిన్ను పట్టుకుని ఉన్నాడా? ఎలా ఉంది ఈ రాత్రి నీ సిచ్యువేషన్? ప్రియులారా, ఈ రోజున మానవుడు అర్థం చేసుకుంటూ ఉన్నాడు. మొదటేమనుకుంటున్నాడంటే ప్రతి మానవుడు కూడా, ఆ పాపందేముంది, దాన్ని నేను ఊరినే జయిస్తా, ఈ చెడుగుని, ఈ పాపమును తేలిగ్గా వదిలేస్తా అంటున్నాడు. కానీ ఒక సమయం వచ్చేసరికి ఆ పాపము చేతిలో నుండి మానవుడు విడుదల పొందలేక, నేను ఈ పాపానికి బానిసనైపోయాను, నేను మోసపోయాను, నా జీవితంలో నేను మోసపోయాను అని అనేక మంది దినాలలో ఏడుస్తూ ఉన్నారు. ప్రియులరా, ఆక్రందన,
నాలో రెండు మనస్సులు పనిచేస్తూ ఉన్నాయి అని మానవుడు ఏడుస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనకూడదు. ప్రియులారా, మనుష్యుడు ఏమైపోయాడంటే ఈ దినాలలో ద్విమనస్కుడైపోయాడు. రెండు మనస్సులతో సతమతమైపోతున్నాడు. ఒకవైపు లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు, మరొక వైపు దేవుణ్ణి వదిలిపెడితే నా పరిస్థితి ఎలా ఉంటుందో అని ఒకవైపు లోకం లాగుతుంది, ఒకవైపు దేవుడి వైపుకి మనస్సు లాగుతూ ఉంది. ఇప్పుడు ఈ మానవుడు ఏడుస్తున్నాడు, అయ్యో నేను రెండు మనస్సులతో కొట్టబడుతూ ఉన్నానే, నాకు విడుదల లేదే. ఏమైపోయింది మానవుడి పరిస్థితి? మేలు చెయ్యాలనుకుంటున్నాడు, మేలు చెయ్యలేకపోతున్నాడు. పౌలు గారు లాంటి మహా గొప్ప భక్తుడే ఏడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, రోమా 7:19 నా యందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మంచి చెయ్యాలి అనుకుంటున్నాడంట, చెయ్యాలనుకున్న మంచి చెయ్యలేకపోతున్నాడంట. ఈ చెడు చెయ్యకూడదు అనుకుంటున్నాడంట, చెయ్యకూడదు అనుకున్న చెడుగునే చేస్తూ ఉన్నాడంట. ఏంటండి మానవ జీవితం? దేనికి బందీలమైపోయామండి? మనకి తెలిసి ఇది తప్పు, నేను ఇది చేయకూడదు అని మానవుడికి తెలుసు. కానీ ఏం చేస్తున్నాడు? చెయ్యకూడదు అనుకున్న దాన్ని చేస్తున్నాడు. చెయ్యాలనుకున్న మంచిని మానవుడు చెయ్యలేకపోతున్నాడు. ప్రియులరా, ఎన్నోసార్లు తీర్మానం చేసుకుంటున్నాడు మానవుడు. ఏమని తీర్మానం చేసుకుంటున్నాడు? లేదు, ఇక నేను ప్రార్థన చేయాలి, ఈ రెండు మనస్సులతో నేను జీవించకూడదు. ఒకవైపు పాపము, లోకము, శాపము, మరొక వైపు యేసయ్య ఆశీర్వాదము, దీవెన. ఇలాగ నేను మాట్లాడకూడదు. నేను ఏక మనస్సుతో ముందుకు సాగాలి, బలముగా ప్రార్థన చెయ్యాలి, ఎడతెగక ప్రార్థన చెయ్యాలి అనుకుంటూ ఉన్నాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మానవుడి తీర్మానాలన్నీ నీటి మీద అడుగులుగా మిగిలిపోతున్నాయి. నీళ్ల మీద అడుగులు వేశాక కాసేపు ఆగి మరలా చూస్తే కనపడతాయి కదా. మానవుడికి కూడా మానవుడి జీవితం అలాగే అయిపోయింది. ప్రియులారా, ఎన్నో విధాలుగా తీర్మానాలు చేస్తున్నాడు. కానీ ఈ రెండు మనస్సుల మధ్య కొట్టుమిట్టాడుతూ విడుదల దొరకక మానవుడు నలిగిపోతూ ఉన్నాడు. నేను ఒక చక్రవర్తి గురించి విన్నాను. జర్మన్ దేశానికి విలియం అనే ఒక చక్రవర్తి గారు ఉండేవారు. ఆ విలియం చక్రవర్తి, ప్రియులరా, ఆయన దగ్గరికి ఒకసారి ఇంటర్వ్యూకి ఒక ఆయనతో మాట్లాడటానికి ఒక ఆయన వచ్చాడు. జాగ్రత్తగానండి, ఒక ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారంటే, ఆయన వచ్చిన వ్యక్తి ఏమని పరిచయం చేసుకున్నాడంటే, నేను జర్మన్ అమెరికన్ని. ఏమన్నాడు? జర్మన్ అమెరికన్ని. నేను చక్రవర్తి గారిని కలవాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు చక్రవర్తి అన్న మాట ఏంటో తెలుసా ప్రియులరా? చక్రవర్తి ఏమన్నాడు అంటే, నా దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు జర్మనులు అవుతారు, ఓకే. ఒకవేళ అమెరికా పౌరసత్వం ఉండి అమెరికాలో అమెరికన్ లాంగ్వేజ్ నేర్చుకుని అమెరికా పౌరసత్వం సంపాదించుకుంటే అమెరికన్ పౌరుడవుతాడు. జర్మన్ అమెరికన్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదు, కాబట్టి ఆ వ్యక్తికి నేను ఇంటర్వ్యూ ఇవ్వను. అర్థమవుతుందా ప్రియులరా? రెండు మనస్సులు మనం కలిగి ఉంటే
నువ్వు జర్మన్ పౌరుడు డిసైడ్ చేసుకోలేకపోతున్నావు, అమెరికన్ పౌరుడు డిసైడ్ చేసుకోలేకపోతున్నావు. అలాంటప్పుడు ఈ భూలోకపు రాజే నా అపాయింట్మెంట్ నేను ఆ వ్యక్తికి ఇవ్వను అంటున్నప్పుడు, నీ కోసం పరలోకాన్ని త్యాగం చేసి సిలువలో నీ స్థానం తీసుకొని విమోచన క్రయ ధనముగా నిన్ను శుద్ధి చేసి నువ్వు ఏదైతే ఓడిపోయాననుకుంటున్నావో, ఎక్కడైతే పతనమైపోయాననుకుంటున్నావో, వేటితో బంధీవై నిన్ను రక్షించే నాయకుడి దగ్గరికి రాలేకపోతున్నావో, ఆయన తన దగ్గరకు నిన్ను చేర్చుకోవటానికి, నీకు విడుదల ఇవ్వటానికి నిన్ను అడుగుతున్నాడు. నేను యేసయ్య బిడ్డని అనే ఆ ఏక పౌరసత్వం కలిగిన బిడ్డ ప్రభు సిలువకు వెళితే ఇంకేముంది, ఆయన చరిత్ర ముగిసిపోతుంది అనుకున్నాడు. ప్రియులారా, యేసయ్యను సిలువలో వేయటం అనే సైతాను పన్నాగం అనేది గురి తప్పిన విస్ఫోటనం, అది గురి తప్పిన బాణం. ప్రియులారా, సైతానుడు అనుకున్నాడు యేసు ప్రభు సిలువలో మరణిస్తే ఇంకా ఆయన చరిత్ర ముగిసిపోతుంది అనుకున్నాడు. తానేదో గొప్ప విజయం పొందిన వ్యక్తిగా తాను ఇక ఆనందపడటం మొదలు పెట్టాడు. ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి పునరుత్థానుడయ్యాడు, ఏం జరిగిందో తెలుసా? వాడు ప్రియులారా ఆ రోజే పతనమైపోవటం ప్రారంభమైపోయింది. యేసయ్య పునరుద్ధానం సాతానుడి పతనానికి తొలిమెట్టు. ప్రియులారా చూడండి, అందుకని మనకి తెలుసు పరిశుద్ధ అగస్టిన్ యేసు ప్రభు వారి సిలువనేమో ఎలుక బోనుతో పోల్చాడు, యేసు ప్రభు వారినేమో ఎరతో పోల్చాడు. ఏం చేస్తాం? బోనులో పడాలి అంటే ఎర కావాలి. యేసు ప్రభు సిలువ అనే బోను దగ్గరకి మనుష్యులు రావాలి అంటే యేసు ప్రభు ఎరగా వాడబడ్డాడు. ఇప్పుడు మానవులు ఆ సిలువ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ ఎరను ఆశించి సిలువ దగ్గరకు వచ్చినప్పుడు, ప్రియులారా ఆ సిలువ వారిని పట్టుకుంటూ ఉన్నది. ప్రియులారా, ఏం జరిగింది? మనం ఇంకా కొంచెం దేవుని వాక్యంలో ఆలోచన చేసినప్పుడు మనం లోకాధికారి చేతుల్లో ఉన్నాము. సాతానుడు ఈ లోకానికి అధికారం, అందులో ఇక అనుమానం లేదు. బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి అంటుంది, 1 యోహాను 3:8. అంతే. యేసు ప్రభువే తన నోటితో ఏమన్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే ప్రియులారా, సాతానుడికి దేవునికి మధ్యలో ఈ లోకంలో ఒక గొప్ప యుద్ధం, సంగ్రామం జరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి, సాతాను యొక్క యోధులు, దేవుని రాజ్య సంబంధులు. సాతాను యోధులు అంటే మనకు తెలుసు, ఆకాశ మండలమందలి దురాత్మల సమూహం. వారందరితో కలిసి దేవుని రాజ్య సంబంధులు పోరాటం చేస్తా ఉన్నారు. ప్రియులారా, సిలువలో ఏం జరిగిందంటే సాతానుడు ఓడిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు అర్థం కావాల్సిన మాటలు కొన్ని ఉన్నాయి. వాడు ఓడిపోయేటట్లుగా చేసింది ఎవరు? యేసు ప్రభు. ఏం చేశాడు? బైబిల్లో వ్రాయబడిన మాట మార్కు సువార్త 10:45 యేసు ప్రభు ఏం చేశాడో చూడండి. మార్కు ఏమన్నాడు? చూడండి, పాప విమోచన కోసం క్రయధనం చెల్లించటానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రియులారా, ఇప్పుడు
ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? జాగ్రత్తగా రండి. ఇప్పుడు ఆయన అంటున్న మాట, ఇక మీరు, నేను మిమ్మల్ని కొనుక్కున్నా, శిలువలో నా క్రయధనాన్ని చెల్లించి, ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. అందుకనే పౌలు గారి ద్వారా రాయించాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలలో, మీరు మీ సొత్తు కాదు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రి నువ్వు నేను ఏమర్థం చేసుకోవాలంటే, నా విమోచన కోసం ఆయన క్రయధనం చెల్లించాడు. నేను ఆయన సొత్తు. ఈ సమయంలోనే నీకేమర్థం అవ్వాలో తెలుసా? ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ దొరికిన ఖైదీని తీసుకురా అంటే, ఖైదీ దొరికాడు అన్నాం, యుద్ధ ఖైదీ. తీసుకురాపై దొరికిన ఖైదీని అంటే ఏం చెప్పాం? వాడు రానంటున్నాడు అని చెప్పాడు ఈ సైనికుడు. సరే నువ్వు అంటే నన్ను కూడా వాడు రానివ్వటం లేదు అంటే దీని అర్థం ఏంటి ప్రియులరా? సైతాను చాలా ప్రమాదకరమైన వాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ కూడా అంటుంది వాడు బలవంతుడు అంట. మొదట మనం బలవంతుడిని బంధించాలి అని బైబిల్లో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు తెలియజేశాడు. వాడు బలమైన వాడే, శక్తి కలిగిన వాడే. కానీ ఒక్క మాట సంగమా, దేవుని ముందు వాడు నిరుత్తరుడు. అంటే ఏ శక్తి లేనివాడు. దేవుని శక్తితో పోలిస్తే వాడి శక్తి ఎందుకు పనికిరాని శక్తి. వాడు బలమైన వాడు, అనుమానం లేదు. వాడు ప్రమాదకారి, అనుమానం లేదు. ఏమంటే మనం ఒక టెర్రరిస్ట్ని చూస్తేనే ఎంత భయమో. ఒక టెర్రరిస్ట్ వాడి చుట్టూ బాంబులు పెట్టుకుంటాడు, వాడి చేతుల్లో గన్నలు ఉంటాయి, వాడు ఎవరిని కాలుస్తాడో తెలియదు. మనం ఒక టెర్రరిస్ట్ని చూస్తేనే భయపడతాం. సైతానికి ఎంత ప్రమాదం. ఈ టెర్రరిస్టులందరినీ తయారు చేసేది ఎవరు? సైతానే. అంటే వాడు ప్రమాదకారి, చాలా ప్రమాదకారి. వాడు చాలా బలవంతుడు, వాడు చాలా శక్తివంతుడు. అయితే ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, యేసు ప్రభు ముందు వాడు నిరుత్తరుడు. అంటే నిస్సత్తు అయిపోతాడు. దేవుని శక్తి ముందు వాడి శక్తి నిర్వీర్యం అయిపోతుంది. దేవుని శక్తితో పోలిస్తే వాడి శక్తి పనికిరాని శక్తి. ఇప్పుడు మనం ఒక శిశువుని తీసుకుందాం. ఒక రోజు బిడ్డ, ఒక వారం బిడ్డలో తీసుకుందాం. మనలాంటి వాళ్ళం, ఆ బిడ్డకి మనకి పోటీ జరిగింది అనుకోండి, ఎవరు గెలుస్తారు చెప్పండి? చెప్పండి, మీరు తెలియదు కదా. శిశువు లేచి పడతాడు కదా మనల్ని. ఆ ఒక్కరోజు శిశువు ఎంత శక్తి ఉంటుందో యేసు ప్రభు శక్తితో పోలిస్తే, మనం సపోజ్ యేసు ప్రభు శక్తి సాదృశ్యం అనుకుంటే, ఆ శిశువు చూడండి ప్రియులరా, సైతానుడు ఆ ఒక్కరోజు శిశువుకి ఎంత శక్తి ఉంటుందో దేవుడు ముందు వాడి శక్తి అంత బలహీనమైపోతుంది అన్నమాట. కానీ మనం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సాతాను ప్రమాదకరమైన వాడనేది మర్చిపోకూడదు ప్రియులారా. వాడిని తీవ్రమైన వ్యక్తిగా పరిగణిస్తూ నువ్వేం చెయ్యాలి అంటే, నేను వాడిని జయించాలి అంటే శ్రేష్టమైన క్రీస్తు ప్రభు పాదాలు పట్టుకోవాలి. అది రాత్రి మనకి దేవుడిస్తున్న సందేశం. లోకంలో వాడికి మనకు పోరాటం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా, ఈ యుద్ధంలో ఎన్నడూ కూడా
వాడు దేవునితో సమానము అని పొరపాటును కూడా మీరు అనుకోబాకండి. అందుకని ఏదైనా శ్రమ వచ్చినప్పుడు అయ్యా ఈ శ్రమను నేను ఎలా జయించగలను అని కుంగిపోబాకు. నీ శ్రమ చాలా చిన్నది, దేవుడు చాలా శక్తి కలిగిన వాడు, ఆయన చాలా బలమైన వాడు. ఓకే, ఈ లోకంలో మన కళ్ళకు సాతానుడు పెట్టే శ్రమలు బలమైనవిగా, ఛేదించలేనివిగా, చాలా శక్తివంతమైనవిగా కనబడుతూ ఉంటాయి ప్రియులారా. కానీ దేవుడు చిందించిన రక్తము ముందు, ఆయన చెల్లించిన క్రయధనము, నిర్దోషమైన రక్తము యొక్క క్రయధనము ముందు వారి శక్తి పనికిరాని శక్తి ప్రియులారా. సైతానుడు ప్రియులారా, వాడు ఏ రూపంలో అయినా సరే చూడండి, దేవుని మీదకి వాడు ఏ రూపంలో వచ్చినా వాడు కుప్పకూలిపోవలసిందే. వాడేమో మోసం చేసే అధికారం సంపాదించుకున్నాడు మానవుల మీద, దేవుడేమో మోసం చెయ్యాల. మరలా సైతాను దగ్గర నుంచి మనల్ని విడిపించటానికి, తన అధికారము క్రిందికి మనల్ని మార్చుకోవటానికి క్రయధనం చెల్లించాడు, తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు, శిలువలో యాగమయ్యాడు, మరణపు ముళ్ళను విరిచాడు. ప్రియులారా, ఈ రాత్రి ఏం కోరుతున్నాడంటే, సైతానుడు బలమైన వాడే, సైతానుడు ప్రమాదకరమైన వాడే, సైతానుడు నిన్ను చెరలో పట్టుకున్న వాడే, సైతానుడు నీ జీవితంతో ఆడుకుంటూ ఉన్నాడు, సైతానుడు నిన్ను పీల్చి పిప్పి చేస్తున్నాడు, నీ ఇంటిలో నెమ్మది లేకుండా చేశాడు, నీ మనస్సులో ప్రశాంతత లేకుండా చేశాడు, నీ గుండె నిండా దుఃఖాన్ని పెట్టాడు, నీలో ఉన్న ఆనందాన్ని వాడు పిండి వేశాడు, నీకు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. దీనంతటికి మూల కారణం ఆ దుష్టుడి చేతిలో మనం బానిసలమయ్యాం. ఈ రాత్రి వాడి నుండి విడిపించటానికి, అందుకే 2000 సంవత్సరాల క్రితం ఆ కరుణామయుడైన దేవుడు ప్రియులారా నీ స్థానాన్ని ఆయన తీసుకొని క్రయధనం, ఎలాంటి క్రయధనం చెల్లించాడు చూడండి. ఇందులో మనం అనుకుంటాం, యేసు ప్రభు ఎందుకంత దెబ్బలు తిన్నాడు, ఏంటి అసలు దీని వెనకున్న మర్మం? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకటి జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. ఒక స్కూలులో జరిగిన సంఘటన. ఇది ఫారిన్ కంట్రీలో ఒక స్కూల్లో జరిగింది. పిల్లలందరూ క్యారేజీలు తెచ్చుకుంటారు, అన్నం భోజనం తెచ్చుకుంటారు. రోజు ఒకళ్ళ క్యారేజీ మిస్ అవుతుంది. ఒకరోజు టీచర్ బాగా వార్నింగ్ కూడా ఇచ్చింది, ఎవరో దొంగ దొరికారు అంటే మీలోనే ఒకళ్ళు కాజేస్తున్నారు, ఎవరో ఆ దొంగ దొరికితే మాత్రం ఒళ్ళు పగలగొట్టేస్తానని భయంకరంగా ఆ టీచర్ వార్నింగ్ కూడా ఇచ్చింది. సరే, ఒకరోజు ఆ క్లాస్ రూమ్ లో ఒక పెద్ద విద్యార్థి యొక్క భోజనాన్ని, ఆ బాక్స్ ని ఒక పిల్లవాడు కాజేయటం ఆ రోజు నిఘా పెట్టారు, దొరికిపోయాడు. ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు, కానీ టీచర్ ఇప్పుడు ఏం చేయాలి? అంద టీచర్ అంది, సరే వాడిని శిక్షించాలి, మిగిలిన వాళ్ళకి భయం ఉంటుంది, ఈ తప్పు చేసే వాళ్ళకి చేయకుండా ఉంటారు అని ఆ టీచర్ ఏం చేసిందంటే, ఇతన్ని శిక్షించడం కోసం నీ ఒంటి మీద ఉన్న డ్రెస్ కోట్ వేసుకుని ఉన్నాడు, కాళ్ళ క్రింద దాకా కోట్ ఉంది. సరే, నువ్వు ఆ కోటును తీసేయి అని టీచర్ చెప్పింది. టీచర్ చెప్పే ప్రియులరా, ఆ కుర్రవాడు ఆ కోట్ తీయడానికి ఇష్టపడాల. కొట్టేదేదో దీని మీద కొట్టండి టీచర్ అని బ్రతిమలాడుతున్నాడు. లేదా నేను కొడితే దెబ్బలు సరిగా తగలవు ప్రియులారా, దెబ్బలు సరిగా తగలవు. అందుకని ఆ టీచర్ ఏం చేసిందంటే, నువ్వు ఖచ్చితంగా కోట్ ఎప్ప తీయాల్సిందే అంటే ఆ కోట్ తీశాడు. అతనికి పాపం లోపలికి చొక్కా లేదు, ఏమీ లేదు. ఆ పిల్లవాడికి
ఏంటబ్బా అంటే, నాకున్నది ఒక్క కోటే, ఇంటికి వెళ్ళగానే మా అమ్మ గుజ్జి ఆరేస్తుంది, తెల్లారి మళ్ళీ వేసుకొచ్చుకుంటాను, నాకు ఈ ఒక్క కోటే ఉంది. వాడు ఎముకల గూడులాగా ఉన్నాడు ఆ చిన్నపిల్లాడు, పాపం ఆకలి దొంగిలిస్తూ ఉన్నాడు. కానీ ఆ దొంగతనాన్ని అరికట్టాలి అంటే ఖచ్చితంగా ఆ పిల్లవాడికి శిక్ష వేస్తేనే మిగిలిన పిల్లలు తప్పు చేయకుండా ఉంటారు. పిల్లలు అందుకోసం ఆ టీచర్ ఏం చేసిందంటే బెత్తం తీసుకుంది, అటువైపు ఒకటి కొట్టింది, ఇటువైపు ఒకటి కొట్టింది. ఆ పిల్లవాడు క్లాస్ రూమ్ అంతా సైలెంట్ అయిపోయింది. అతని ఆక్రందన పెడబొబ్బులు తట్టుకోలేక ఏడుస్తా ఉన్నాడు, పెనుకేకలేస్తున్నాడు. కానీ ఆ టీచర్ చెప్పింది, నేను ఖచ్చితంగా ఇన్ని దెబ్బలు కొట్టాల్సింది ఆ తప్పు చేసిన వ్యక్తి దొరికిన రోజు. ప్రియులారా, అంతలోకి ఏ విద్యార్థి యొక్క బాక్స్ దొంగిలించాడు ఆ అబ్బాయి కొంచెం క్లాస్ పెద్ద విద్యార్థిగా ఉంటాడు. అతను వచ్చి ఆవిడ టీచర్ అన్నాడు. ఏంటంటే ఆ పిల్లవాడిని పక్కకు పంపించి ఈ పిల్లవాడు నుంచున్నాడు. కాసేపు భయంకరంగా ఆ టీచర్ అతన్ని కొడుతూ ఉందంట, భయంకరంగా కొడుతూ ఉంది. బాగా కొట్టేస్తుంటే అప్పుడు ఈ పిల్లవాడు ఏడుస్తా ఉన్నాడు. నా ఒంటి మీద పడాల్సిన ప్రతి దెబ్బ నీ మీద పడింది. ప్రియ సంఘమా, ఆ రోజు ఆ పిల్లవాడు శపథం చేశాడట. ఏమని? ఈ రోజు నుండి నేను ఎవరికి చెందినటువంటి దానిని, ఏ బాక్స్ ని నేను దొంగిలించను శపథం చేశాడు. ఆ రోజు నుండి ఇక కుర్రవాడు తప్పు చేయలేదు. ప్రియులారా, 2000 సంవత్సరాల్లో ఇదే జరిగింది. పాపమునకు శిక్ష మన శరీరం మీద పడుతుంటే మానవుడు పట్టుకోలేక ఆక్రందన చేయటం మొదలు పెట్టాడు. పాపానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే. పాపం వలన వచ్చే జీతము మరణము అని ఆ దేవాది దేవుడు లిఖించి పెట్టాడు. ఆయన పాపం విషయంలో ఖచ్చితంగా ఉండాల్సిందే. లేకపోతే పాపానికి శిక్ష వేయకపోతే ఆయన నీతిమంతుడు కాలేడు. ఆయన నీతిమంతుడు అవ్వాలి అంటే పాపానికి శిక్ష పడాల్సిందే. అందుకని మానవులమైన నువ్వులను పట్టుకోలేకపోతున్నామని మనలను పట్టుకు జరిపి ఆ దెబ్బలు ఆయన తిన్నాడు. ఈ రోజున ఆ శిలువ మీద శరీరం మీద పడుతున్న ప్రతి దెబ్బ నువ్వు చూసినప్పుడు నీ చెవులు పనిచేస్తుంటే ఈ దినాలలో ఆ కొరడ దెబ్బల శబ్దం నీకు వినబడాలి. నా దేహముతో నేను చేసిన పాపముల వలన యేసు ప్రభు శరీరం మీద కొరడ దెబ్బలు పడుతున్నాయి. ఆ ప్రతి దెబ్బ నా శరీరము ద్వారా నేను చేసిన పాపమే. ప్రియ సంగమ, ఆ చిన్న పిల్లవాడు శపథం చేశాడు, ఈ రోజు నుండి నేను తప్పు చేయను. శిలువలో వేలాడుతున్న యేసయ్యను చూసిన తరువాత, ఆయన శరీరం పగలగొట్టబడటం చూసిన తరువాత, వీధులకు పిచ్చి వారిని కొట్టినట్లుగా కొట్టుకుంటూ ఆయన తీసుకొచ్చిన దృశ్యం నీవు చూస్తూ ఉంటే ఈ రాత్రికాల సమయంలో నీ మనోనేత్రాలు తెరవబడితే నీ కోసం ఆయన శరీరం మీద పడుతున్న ప్రతి దెబ్బ నీ చెవులలో మారగలిగితే నువ్వు కూడా నిజంగా ఏమంటావో తెలుసా? యేసయ్యా, ఇంకా నేను తప్పు చేయనయ్యా, నేను నీ సొత్తు ప్రభువా, విలువైన నీ ప్రాణమును వెలగా చెల్లించి నన్ను కొనుక్కున్నావయ్యా, నేను నీ సొత్తు ప్రభువా,
అధికారము లేదు. ప్రియులరా, తన మరణము ద్వారా దేవుడు 2 విషయాలు స్పష్టపరిచాడు. మనలను ఎంత ప్రేమిస్తున్నాడో తెలియచేశాడు. రెండవది, పాపం అంటే ఆయనకు ఎంత అసహ్యమో అది కూడా అర్థమైంది. అందుకే పాపం అంటే అసహ్యం కాబట్టి ఆ పాపాన్ని తన మీద వేసుకొని ఆ శరీరం చాలుగా దున్నబడటానికి అవకాశం ఇచ్చాడు. పాపాన్ని ఆయన తట్టుకోలేడు. ఆయన వల్ల కాదు పాపాన్ని తట్టుకోవటం. అందుకే ప్రియులారా, పాపాన్ని చాలా సహించుకున్నాడు. అంతేకాదు, దేవుడి హృదయాభిలాష ఏంటో తెలుసా? పాప సహితుడైనటువంటి మానవుని యొక్క మనోఫలకము మీద, పాప సహితుడు అంటే పాపము నివాసము చేసే మానవుడి యొక్క మనోఫలకము మీద, గుండెల మీద శిలువ ముద్రలు వేయాలి. శిలువ ముద్రలు వేసి పాప సహితుడిని పాపరహితుడుగా మార్చాలి. ఆ శిలువ ముద్ర నన్ను పాపము లేనివాడుగా మారుస్తుంది. ప్రియులరా, యేసు ప్రభు ఎందుకు ప్రాణం పెట్టాడంటే శిలువ ముద్రలు శాశ్వతంగా నిలవబడాలి మన మీద. ప్రియులరా, ఆ ముద్ర నిష్ఫలం కాలేదు. ప్రియులరా, ఈ రోజున ఎంతమంది రక్షణ పొందామంటే భూమి మీద ఆ శిలువ ముద్రలే ప్రియులరా, శిలువ ముద్రలే ప్రియులరా. ఆ శిలువ ఏం చేస్తుందంటే దేవుడు మన ఎడలో చూపిన మహా కనికరమును తెలియజేస్తుంది. ఈ రాత్రి దేవుడు నీ పట్ల ఎంత కనికరపడ్డాడో ఆ శిలువను చూసినప్పుడు ఆయన కనికరం నీకు అర్థం కావాలి. శిలువ ఏం చేస్తా ఉంది అంటే మనుష్యుల మీద మహత్తరమైన ప్రభావాన్ని శిలువ ఏం చేస్తూ ఉంది? ప్రియమైన వారలారా, ప్రసరింపచేస్తూ ఉన్నది. ఆయన ప్రభావం అది మన మీదకి వచ్చినప్పుడు మన గుండె పగిలిపోతూ ఉంది. అయ్యా, నేను పాపినయ్యా. ఆ వెలుగు కిరణములు మనలో ఉన్న చీకటిని ఛేదించి వేస్తూ ఉన్నాయి. ఆ శిలువ దగ్గర నుండి వస్తున్నటువంటి మహత్తర ప్రభావం ప్రియులరా, శిలువ క్రైస్తవ్యంలో ప్రధాన జీవనాడిగా మారిపోయింది. ప్రియులరా, ఈ శిలువ దగ్గరికి రాత్రి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. యేసు ప్రభు యొక్క శిలువ ఏం చేస్తుందో తెలుసా? పాప హృదయమును, కఠిన హృదయమును, శిల హృదయమును మెత్తని హృదయంగా చేస్తుంది. మనం రాత్రి చెప్పుకున్నాం, యేసు ప్రభుకి 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ పేరు డిస్మాస్, గలిలయ దేశం నుంచి వచ్చాడు. గలిలయ ప్రాంతం నుండి, అనగా అస్తమిస్తున్న సూర్యుని వైపు తిరిగిన వాడు అని అర్థం. శిలువలో ప్రాణం పెడుతున్న రక్షకుని వైపు వెళ్తుంది. అలాంటి వారి కోసమే, అలాంటి హృదయం కలిగిన వారి కోసమే, ఆ శివ హృదయం కలిగిన వారి కోసమే ఆయన అందుబాటులో ఉన్నాడు. కానీ హృదయాన్ని మెత్తన చేసే దివ్య ఔషధం దగ్గర ఉండి కూడా నా హృదయం మెత్తబడాలి, యేసు నన్ను కరుణించు అని కేకలు వేయలేకపోయాడు. ఒక్క కేకలు వేస్తే వారి శివ హృదయం
వారి రాతి హృదయం మెత్తగా మారిపోయేది ప్రియులారా. మెత్తని హృదయంగా మార్చేవాడు. సిలువలో ప్రభావం ఉంది, సిలువలో శక్తి ఉంది, సిలువలో విమోచన ఉంది. ప్రియులారా, ఎలాంటి కఠిన హృదయమునైనా మెత్తన చేయగలిగినటువంటి శక్తి యేసు ప్రభు వారి ఎదుట ఎలాంటి వ్యక్తినైనా సాగిలపడేటట్లుగా చేసే శక్తి ఎందులో ఉంది? సిలువలో ఉంది. ఈ రాత్రి నువ్వు ఎక్కడికి వచ్చావంటే కరెక్ట్ అడ్రస్ దగ్గరకు వచ్చావు. ఈ రాత్రి సిలువలోనే ఖచ్చితమైన అడ్రస్ దగ్గరకు వచ్చావు. నిన్ను రక్తంతో కొనుక్కున్న దేవుని దగ్గరకు వచ్చావు. నువ్వు నా సొత్తు అని చెప్తున్న దేవుని దగ్గరకు వచ్చావు. నువ్వంటే నాకు చాలా ప్రేమ, అందుకే నీ కోసం నేను సిలువలో నీ స్థానము తీసుకొని నేను బలి అయ్యాను. నేను ప్రాయశ్చిత్త బలి, విమోచన క్రయధనము నేను చెల్లించాను. ప్రియులారా, ఆయన మన కోసం తన రక్తం చిందించాడు, తన ప్రాణం పెట్టాడు. ఈ రాత్రి అడుగుతున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు, మీరు నా సొత్తు. ఈ రాత్రి నువ్వు దేవుని సొత్తుగా తిరగాలి. ఆ శిలువ దగ్గరికి వచ్చి కూడా కఠిన హృదయంతో ఇంకా ఎవరో మనం ఇక్కడి నుంచి వెళ్ళకూడదు ప్రియులారా. ఖచ్చితంగా యేసు ప్రభు వారి యొక్క మరణం మానవుడికి దేవునికి సంధి చేసింది. ఒకప్పుడు దేవునికి మానవునికి మధ్య అడ్డుగోడ ఉండేది. ఆ అడ్డుగోడను శిలువ రక్తంతో అడ్డుగోడను పడగొట్టేశాడు. రక్షింపనేరక ఉండనట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి ఆత్మగా వచ్చిన అడ్డుగోడను కల్వరి శిలువలో ఆ కరుణమయుడైన దేవుడు కూల్చివేసి ఆ దేవునితో మనలను సంధి చేశాడు. తిరిగి సమాధానం. ఓ శిలువలో వేలాడుతూ ఆయన ఏం చేశాడంటే మానవుడి చేతిని ఒక చేతితో, తండ్రి చేతిని మరొక చేతితో పట్టుకొని శిలువ దగ్గర ఈ రెండు చేతులను కలిపేశాడు. తండ్రి చేతిని, పాపి అయిన మానవుడి చేతిని శిలువ రక్తంతో సంధి చేసి సమాధానపరిచాడు. ఏమి చేయలేని నిస్సహాయుడైపోయినటువంటి మానవుడిని యేసు ప్రభు యొక్క మరణము తిరిగి క్రియాత్మకమైనటువంటి వ్యక్తిగా మానవుడిని మార్చిన కెమిస్ట్రీ భాషలో ఉత్ప్రేరకం ఏంటి అంటే యేసు ప్రభు యొక్క మరణం నిష్క్రియాపరుడైన మానవుడిని, ప్రియులారా, ఏ క్రియ మంచి క్రియ లేకుండా జీవితం నిర్వీర్యమైపోయిన మానవుడిని తిరిగి, ప్రియులారా, తిరిగి క్రియాత్ముడినిగా చేసిన ఉత్ప్రేరకంగా ఏది ఉపయోగపడిందంటే యేసు ప్రభు వారి యొక్క శిలువ, ఆయన మరణం. ప్రియులారా, ఈ రాత్రి నీవు ఆయన దగ్గరకు వస్తే, యేసు ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నా కోసం నా తల్లిదండ్రులే ఇదిగో నీ శరీరంలో నుంచి ఒక 2 లీటర్ల రక్తంకి నీ బిడ్డ బ్రతకాలి అంటే ప్రియులారా, మరి ఎంతమంది తల్లిదండ్రులు మన కోసం ఇదిగో అవసరమైతే ఇదిగో ఒక 1 లీటర్ 2 లీటర్ల రక్తం తిరిగి ఇవ్వండి అని నా బిడ్డ కోసం ఇస్తారు అని ఎంతమంది తల్లిదండ్రులు చెప్పగలరు? ప్రియులారా, యేసు ప్రభు మరణ శిక్ష ద్వారా తగిన పరిహారం చెల్లించాడు. తన ప్రాణముని మరణమునకు అప్పగించుకొనుట అని మరణ శిక్ష ద్వారా ప్రియులారా మన అపరాధ రుసం తన శరీరంలో క్రీస్తు ప్రభు చెల్లించి వేశాడు.
మన అపరాధ రుసుము యావత్తు కూడా ఆయన చెల్లించి వేశాడు. ప్రియులారా, ఈరోజు తన ప్రేమను నీకు పంచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుణ్ణి గనక నిర్లక్ష్యం చేస్తే, సిలువను నిర్లక్ష్యం చేస్తే, ప్రియులారా, నీ స్థానములో మరణించిన దేవుని ప్రేమను గనక మనం చులకనగా చూసి, ప్రియులారా, నీ కోసం స్వచ్ఛందంగా బలిపోయాడు. ఎవరు బలవంత పెట్టాలి. మన స్థానాన్ని మనస్ఫూర్తిగా ఆయన తీసుకున్నాడు. మన స్థానాన్ని పూర్తిగా ఆయన తీసేసుకున్నాడు. సిలువలో ఆయన మరణించటం ద్వారా మానవ జాతి పట్ల తన ప్రేమంతా వెల్లడి చేశాడు. మానవుల మీద తన ప్రేమను కృమ్మరించాడు. ఈ రాత్రి నువ్వు సిలువ దగ్గరకు వస్తే ఏం చేయబోతున్నాడో తెలుసు కదా. నిన్ను తన బిడ్డగా అంగీకరించబోతున్నాడు. కఠిన శిలా హృదయం తీసివేసి మాంసపు గుండె, మెత్తటి గుండె ఇవ్వబోతున్నాడు. ఏ పాపమైతే నిన్ను నీ నాయకుడి దగ్గరికి రానివ్వకుండా పట్టి వేసిందో, బంధించి వేసిందో, చెరపట్టిందో, ఆ పాపము నుండి నిన్ను విడిపించి, ప్రియులరా, నీవు ఏ స్థలములోనికి వెళ్ళినా జయశీలిగా బ్రతికేటట్లుగా నీకు జయమనివ్వబోతున్నాడు. ఆయన రక్తాన్ని, ఆయన నీ కోసం చెల్లించిన క్రయధనాన్ని సులకనగా ఎంచబాకు. తన ప్రాణము, తన రక్తము, ఈ రెండు కార్చాడు. ఇది రెండో తప్ప నువ్వు పట్టబడ్డావే, నిన్ను బంధించిందే ఆ నాయకుడి దగ్గరికి రాకుండా, దాని నుండి ఆయన రక్తము, ఆయన ప్రాణము వెలగా చెల్లించుట, ఇవి తప్ప నీకు నాకు మనలను ఆ పాపము నుండి, ఆ పాప స్వభావము నుండి విడిపించగలిగిన శక్తి మరి దేనికి లేదు ప్రియులారా. అందుకే ఆయన క్రయధనము చెల్లించాడు. అందుకే ఆయన మనస్థానములో ప్రాయశ్చిత్త బలిగా ఆయన మన కోసం ప్రాయశ్చిత్తం చేసి అర్పించబడ్డాడు. ఈ బలిని సద్వినియోగం చేసుకుందామా? యేసయ్యా, నా కోసం బలైపోయావయ్యా, నా కోసం మీరు క్రయధనం చెల్లించారయ్యా. నేను నా దగ్గర చెల్లించడానికి నా దగ్గర ఏమీ లేక ఏదైనా తోటలో దిగంబరనైపోతే, అయ్యా చెల్లించమని దుష్టుడు పట్టుబడితే, నా జీవితాన్ని బానిసగా చేసుకొని తీర్చి పిప్పు చేస్తూ ఉంటే, వాడి బంధకాల నుండి నన్ను విడిపించటానికి, నా జీవితాన్ని పాడు చేయించున్న వాడి కబంధావస్థల నుండి నన్ను విడిపించటానికి మీ రక్తముతో గల చెల్లించావా? నీకు వందనాలేసయ్యా. ఇక నిన్ను వదిలిపెట్టనయ్యా అని ప్రభుతో నీవు నేను కూడా తీర్మానం చేద్దామా? ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. అందరూ